హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు ప్రియాస్ అల్టిమేట్ ఛానల్. నేను ప్రియా అండ్ ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్ వచ్చేస్తుంది. అదేంటంటే నేను ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. అంతకన్నా ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం కన్నా చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అన్ని సెట్టింగ్స్లో సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా నేనైతే వీక్లీ కంపల్సరీగా క్లీన్ చేసుకుంటానండి. మంత్లీ ఒక 2-3 టైమ్స్ అయితే కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఇలా క్లీన్ చేసుకోకపోవడం, ఎందుకంటే చెప్పాను కదా ఇంతకు ముందు కూడా ఆల్రెడీ చీమలు ఉండే చోటుకి మనం వచ్చి ఉంటున్నాము. సో అవి మనం ఉండే చోటుకు వచ్చేస్తున్నాయండి. ఇంకా అవి ఎక్కడికి వెళ్ళిపోతే ఇదంతా కొంచెం పొలాల్లాగా ఉండే ఏరియా అండి. సో అందుకని చీమలు అయితే విపరీతంగా వచ్చేస్తాయి. అందులో మేము 5th ఫ్లోర్లో ఉన్న ఇక్కడికి కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. ఇంకా చూడండి అన్నీ 1 by 1 అయితే సర్దేసుకుంటున్నాను, లేదంటే మనకు కష్టమైపోతుంది. ఇవన్నీ అలా సర్దుకోకపోతే ఇంకా పేపర్ మీద అలా చీమలు చచ్చిపోయి పడి ఉంటాయి. ఇంకా మనము ప్రతి వారం క్లీన్ చేసుకోకపోతే అసలే ఉండలేమండి, చాలా చీమలు ఉంటాయి. అందుకనే ఇంకా నాకైతే బాగా చిరాకు వచ్చేసింది. ఇంకా చూసారు కదా నీట్గా అయితే సర్దుకుంటున్నాను. ఇంక ఇక్కడ అడిగారు కదా నేను రాగి పాత్రలు అవి క్లీన్ చేసుకునేటప్పుడు ఏం యూస్ చేస్తానని. సబీనా అండ్ రిఫ్లెక్ట్ లేదా పితాంబరి, ఈ 3 యూస్ చేస్తాను. ఈ 3 కూడా ఎట్ ఏ టైం అన్నీ కలిపి యూస్ చేయనండి. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అయిపోయి 3 కూడా ఒకేలాగా పనిచేస్తే తేడా అయితే ఏం అనిపించలేదు నాకు. 3 కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయి. అండ్ క్లీనింగ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఒకేలాగా ఉందండి. అందుకని ఈ 3 తెచ్చుకున్నా పర్లేదు. ఇక్కడ చూసారు కదా నేనైతే అన్నీ సర్దేసుకుంటున్నాను. మొత్తం అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. లేదంటే అలా గందరగోళం అయిపోతాయండి. ప్రతి వారం క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఆల్మోస్ట్ చాలా నీట్గా ఉంటుంది ఇల్లు అయితే ఎప్పుడూ కూడా. ఇంక ఇక్కడ చూసారు కదా ఇదైతే పూల్ మక్నీతో రెసిపీస్ ఉన్నాయి, మీకు చేసి చూపించాలి. కానీ నాకు వీలు అవ్వక అవి అలాగా దాచిపెట్టేస్తున్నాను. ఇంకా పాపడ్స్ సగ్గుబియ్యంతో చేసిన పాపడ్స్ ఆల్మోస్ట్ ఈ 2 అయితే గ్రాసరీ ఉంటుందండి. ఇంకా అన్నిటి మీద చీమలు చచ్చిపోయి పడి ఉంటాయి అన్నాను కదా, ఎందుకంటే నేను పైన లక్ష్మణ్ రేఖ రాస్తాను. ఆ వెట్ నుంచి వచ్చినా కూడా చచ్చిపోతాయండి. అందుకని నేను క్లీన్ చేసుకోకపోతే మాత్రం అస్సలు ఉండలేము. అండ్ 2-3 డేస్కి అది బాగా ఇదైపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ రైస్ బ్యాగ్ కూడా ఒకటి ఎప్పుడు స్పేర్ పెట్టుకుంటాం. ఈ 2 అరలు క్లీన్ చేసుకుంటే ఉంటుంది హ్యాపీనెస్, మామూలుగా ఉండదండి, అంత హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇది కూడా నేను వీక్లీ చేసుకుంటాను. అంటే ఎలాగ వీక్లీకి వస్తుందంటే ఈ రూమ్లో ఒక రోజు సర్దితే ఇంకో రోజు సర్దుకుంటాను. అలాగా ఈ రూమ్ ఒక్కటే నేను 2-3 డేస్ సర్దుకుంటాను. అండ్ ఆ రూమ్ ఒక 2-3 డేస్ సర్దుకుంటాను. అండ్ కిచెన్ హాల్ వచ్చేసి ఒకరోజే సర్దేసుకుంటానండి. నాకు ఇలాగ 1 వీక్ పడుతుంది. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ రూమ్కి వచ్చేసి సర్దుకుంటూ ఉంటాను. ఏమున్నా లేకపోయినా కూడా బట్టలైనా కూడా నీట్గా అటు ఇటు మార్చుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ వీక్లీ వన్స్ అయినా కబోర్డ్లో ఉన్నప్పుడు ఏంటంటే కింద తెలియకుండానే చెమ్మ అనేది వచ్చేస్తూ ఉంటుందండి ఆవిరికి. అలాంటప్పుడు ఏంటంటే మన బట్టలు స్పాయిల్ అయిపోయే ప్రమాదం ఉంది, అండ్ కబోర్డ్స్ కూడా స్పాయిల్ అయిపోయే ప్రమాదం ఉంది. సో అందుకని నైట్ టైమ్స్ ఎలాగూ మనం కబోర్డ్స్ ఎక్కువ యూస్ చేయము, వాడే బెడ్రూమ్లో అయితే అవ్వదండి. కాకపోతే వాడని బెడ్రూమ్స్లో కానీ కిచెన్స్లో కానీ కబోర్డ్స్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల అవి కూడా కొంచెం ఫ్రీగా ఎయిర్ వెళ్ళి చెమ్మ పట్టకుండా ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఏంటంటే చెమ్మ వల్ల కొంచెం వుడ్ అనేది పాడవడం అలాగ అవుతూ ఉంటుంది. అలాగ స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మనకు కూడా బట్టలు కానీ ఏదైనా కానీ కొంచెం ఫ్రెష్గా ఉంటాయండి, స్మెల్ అనేది కూడా బాగుంటుంది. లేదు అంటే డోర్ వేసి ఉన్న బట్టలకి, డోర్ అప్పుడప్పుడు తీసిన బట్టలకి కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది.
ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. నేను ఖచ్చితంగా వీక్లీ 2 or 3 టైమ్స్ అయితే అన్ని కబోర్డ్స్ తీసి పెడతానండి. ఎందుకంటే దానివల్ల కలిగే బ్యాడ్ స్మెల్ కానీ ఏమన్నా పురుగులు ఉన్నా కానీ అలాంటప్పుడు మనకు కొంచెం ఇదవకుండా ఉంటాయి. అండ్ మా హస్బెండ్ బెల్లం అయితే చాలా తెచ్చారు. రెసిపీస్ చేస్తున్నాను కదా, ఇప్పుడు కొంచెం మనం బెల్లం యూజ్ చేయడం వల్ల మనకే మంచిది. ఐరన్, కాల్షియం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవే యూజ్ చేయాలి. అండ్ పిల్లలకి ఇచ్చే ఫుడ్లో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా అంటే చాలా మంచిది, చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అందుకని ఇంకా ఇవన్నీ అయితే నేను సర్ఫ్ ఎక్సెల్ టాప్ లోడ్ వాడతానండి. నా వాషింగ్ మిషన్ వచ్చేసి టాప్ లోడ్ కదా, అందుకని నేను టాప్ లోడే తెచ్చుకుంటాను. ఇందులోనే ఫ్రంట్ లోడ్ ఉంటుంది, టాప్ లోడ్ ఉంటుంది. దీనికి తగ్గట్టుగా అది చేసి తెచ్చుకుంటే బాగుంటుంది. ఇంకా ఇదైతే సాఫ్ట్ టచ్ అండి, బాగుంటుంది స్మెల్. అది నాకైతే ఎక్కువ ఏం యూజ్ అవ్వదు, నేను ప్రతిరోజు ఏం యూజ్ చేయను. ఈ ఈ సర్ఫ్సే బాగుంటున్నాయండి స్మెల్ అది. సో కంఫర్ట్ కానీ ఇలాంటి సాఫ్ట్ టచ్ కానీ ఇలాంటి యూజ్ చేసే అవసరం అయితే లేదు. అవి మంచి స్మెల్తోనే వస్తున్నాయి, లిక్విడ్ బేస్డ్ సర్ఫ్ అనేది. సో మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి నేను ఇవన్నీ అయితే ఏం యూజ్ చేయట్లే, నీట్గానే ఉంటుందండి. నాకు బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయి. మంచి ఎండలో ఆరబెట్టుకుంటే ఏంటంటే బాగా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి ఇక్కడ. అప్పటికప్పుడే వర్షాలు పడితే అప్పటికప్పుడుగా చల్లగా అయిపోతాయి, అస్సలు ఉండలేకపోతున్నాం. వేడి కూడా అంతలాగా ఉంటుంది, విపరీతమైన ఎండ ఉంటుంది, విపరీతమైన వాన ఉంటుంది. ఎండ వచ్చింది కదా అని బట్టలు ఉతికితే అంతలోకే వర్షం పడిద్ది. ఇంకా అలాగా మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టలేము, అలాగని పైన ఉంచలేము, అలాగైపోతూ ఉంటుంది పరిస్థితి అయితే. ఇంక ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మొత్తం అంతా గీసేస్తున్నాను. లేదు అంటే ఈ చీమలతోనే అస్సలు ఉండలేము. ఇంకా మొత్తం అంతా అయితే రాయకపోతే ఇదంతా అస్సలు అంటే అస్సలు ఉండలేము. చూసారు కదా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇక్కడ కోల్గేట్ ఉంది కదా, అది నేను సిల్వర్ క్లీన్ చేసుకోవడానికి తెచ్చాను. ఎందుకంటే నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు జ్యువెలరీ పర్చేస్ చేయడానికి అక్కడ సిల్వర్కి వీళ్ళు ఇదే అప్లై చేస్తున్నారు. ప్రతిరోజు అప్లై చేస్తే కొంచెం వైట్గా మెరుస్తూ ఉంటాయి అంటే డస్ట్ అనేది పోయి. అందుకని నేనైతే వాళ్ళ దగ్గర చూసిన దగ్గర నుంచి ఈ సిల్వర్ క్లీన్ చేసుకోవడానికి క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ అనేది అప్లై చేస్తాను. ఇంక ఇక్కడ చూడండి అయిపోయింది మొత్తం అంతా. అయితే ఇంక ఇక్కడ కింద అయితే చాలా దారుణంగా అయిపోయింది. ఇంక ఇల్లు చూపిస్తాను. వర్క్స్ చేస్తున్నాను కదా, చాలా దారుణంగా అయిపోయింది. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, మొత్తం పండుగ వచ్చేస్తుంది కదా, దసరా పండుగ. మొత్తం ఇల్లంతా అన్ని బట్టలు ఉతకడం స్టార్ట్ చేసేసాను. ఇంకా బెడ్షీట్స్ కూడా ఆల్రెడీ మొత్తం అన్నీ తీసేసాను. సోఫా కవర్స్ ఏంటి, బెడ్షీట్స్ ఏంటి, ఒకసారి ఎన్ని బట్టలు ఉతికాను అనేది కూడా చూపిస్తాను. అవన్నీ మడత పెట్టేసరికి నాకు పని అయిపోతుంది. ఇంకా ఈ రూమ్లో చూడండి కింద అయితే ఎన్ని పడ్డాయో క్లీన్ చేసేటప్పుడు, చీమలు, చెత్త, ఇదంతా ఇవన్నీ బోల్డ్ అంత చెత్త అయిపోయిందండి. ఇంకొకసారి చూడండి మొత్తం అంతా అయితే క్లీనింగ్ మొదలు పెట్టేశాను. ఇంకా ఇది చూసారు కదా హాల్ ఎలాగుందనేది. చూడండి హాల్, బెడ్రూమ్ అన్నీ క్లీన్ చేసాను నేను. ఇప్పుడు చూడండి ఎలాగుందో. బెడ్ వేసిన తర్వాత ఎలా బెడ్షీట్ ఇవన్నీ కొంచెం నీట్గా ఉంటుంది కదా. ఇంకా మొత్తం బిఫోర్ ఆఫ్టర్ లాగా చూపిస్తున్నాను. అండ్ బట్టలు అయితే బెడ్ పైన ఉన్నాయి, అందుకనే బెడ్ చూపించట్లేదు. చాలా బట్టలు ఉన్నాయండి, బెడ్ నిండిపోయింది, అంతలాగా ఉన్నాయి బట్టలు అయితే. ఇంకా మొత్తం అంతా నీట్గా తడిగుడ్డ పెట్టేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఇంతకుముందు చూసారు కదా ఎంత గందరగోళంగా ఉందో. ఇక్కడైతే మా పాప వీడియోస్ పెట్టుకుంది, కానీ తనైతే బయట ఉంది చూసారా, అంతే చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా వంటగది కూడా నీట్గా ఇంకొకసారి పెట్టుకోవాలి, అందుకని ఆ మాఫ్ స్టిక్ అక్కడ పెట్టాను. నేను 2 times పెట్టుకుంటాను కదా అందుకనేసి. ఇప్పుడు డైలీ పెట్టుకోలేకపోతున్నానండి, డైలీ పెట్టుకోవట్లేదులే, వీక్లీ 2 times 3 times పెట్టుకుంటున్నాను, ఓపికని బట్టి పెట్టుకుంటున్నాను. హడావుడి పడి మనం చేసుకోలేనప్పుడు చేసుకొని నీరసం అవడం ఎందుకు, ఎలా బాగున్నప్పుడు ప్రతిరోజు చేసుకుంటాం, బాగోలేనప్పుడు కూడా ప్రతిరోజు అవసరమా అనిపిస్తుంది. అండ్ చూసారు కదా ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది నీట్గా ఉంటే. అండ్ ఇక్కడైతే మీకు మంచి రెసిపీ చూపిస్తున్నానండి.
ఇంతవరకు మీకు ఈ రెసిపీ అనేది ఎవరు చూపించి ఉండరు, ఫస్ట్ టైం నేనే చూపిస్తూ ఉండొచ్చు. ఇదేంటంటే బెండకాయ పకోడీ ఫ్రై కర్రీ అండి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులో కొంచెం అంత సాల్ట్ అండ్ కారం ఆ శనగపిండికి సరిపడా క్వాంటిటీయే అండ్ దానికి వరకే సరిపోవాలండి. కర్రీ మొత్తానికి ఇందులో వేయక్కర్లేదు, జస్ట్ ఒక చిటికెడు అయితే సరిపోతుంది. దానికన్నా ఇంకొక కావాలి అనుకుంటే ఇంకొక చిటికెడు యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అయితే కొంచెం థిక్గానే ఉండాలి. నాకు కొంచెం బాగా థిక్గా అనిపించింది అందుకని. ఎందుకంటే మెత్తని పకోడీ వేసుకుంటాం కదా, అలాగా పిండి అనేది కలుపుకోవాలి. మరీ జారిపోయినలాగా ఉంటే పకోడీ అనేది రాదు, తెలుసు కదా, బూందీ అయిపోతుంది అది పకోడీకి బదులుగా. అండ్ చూసారు కదా, ఇలా కలుపుకొని జారుడుగా ఉన్నప్పుడు మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పకోడీలాగా వేసేసుకోవాలి. ఎలా వస్తే అలా వేసేసుకోండి, అంటే షేప్ రావాలి అది ఇది అని ఏం లేదు, మీకు ఎలా వస్తే అలా వేసేసుకోండి. ఇదైతే నేను మా రిలేటివ్స్ దగ్గర చూశాను, ఆవిడైతే ఇంకా బాగా చేస్తారండి, చాలా పెద్ద ఆవిడే, బాగా చేస్తారు. నాకు ఆ కర్రీస్ కూడా ఇష్టం. నేను చాలాసార్లు వీడియో స్టార్ట్ చేశాక ఒకరోజు రెసిపీ చేసి పంపించమని కూడా అడిగాను. అండ్ ఆవిడకైతే కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని ఇప్పుడు చేసే ఇదైతే లేదు. కాకపోతే నేనే అసలు ఒకసారి చాలాసార్లు ట్రై చేసా, ఫెయిల్ అయ్యా, కానీ ఒక్కసారి ట్రై చేద్దాం మీకోసం అనుకున్నా. అండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంతకుముందు కొంచెం ఏదో ఒకటి తట్పటా చేసేదాన్ని, అందుకని ఇది కొంచెం ఫెయిల్ అవుతూ వచ్చేది రెసిపీ అయితే. పకోడీ అయితే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లో వేగాలండి, ఖచ్చితంగా ఈ కలర్ అయితే ఉండాలి. చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో, అలాగ వేగిపోవాలి. అండ్ కారము ఉప్పు కూడా దీనికి సరిపడానే వేసుకోవాలి, ఎందుకంటే మరి ఇవి కచ్చా పచ్చాగా ఉంటే అస్సలు బాగోదు, ఉట్టి శనగపిండి ఏం బాగుంటుందో అందుకనేసి. ఇంక ఇక్కడైతే నేను బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ బెండకాయలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వేగిపోవాలి, అలాగ వేగితేనే బెండకాయలు కూడా టేస్టీగా ఉంటాయి. మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూసారు కదా, బెండకాయలు అయితే ఈ కలర్లోకి రావాలి, లోపల మగ్గిపోవాలి, బయట చూస్తే అలాగ ఉండాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈవెన్ మీరు ఒక టేస్ట్ కూడా చేసి తీసేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా వేగిపోయాయండి, చూసారు కదా. ఇంకొక రౌండ్ కూడా వేసాను, ఎందుకంటే మేము పెద్దగా ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకోము బెండకాయలు, ఎందుకంటే ఇది కొంచెం లేట్ అయ్యి అంటే ముదిరిపోతాయండి మనం వండుకోవడం లేట్ అయితే. అందుకని నాకు బెండకాయలు వండుకోవాలనుకున్నప్పుడు తెచ్చుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇవాళే తెచ్చారు కానీ ఇవాళే వండేస్తున్నాను, ఇవి లేట్ అయిపోతే బాగోదనేసి. ఇంక ఇక్కడ చూసారు కదా, నేను పల్లీలు అనేవి వేయించుతున్నాను, పల్లీలు పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. ఈ 2 వేయించుతున్నానండి. ఈ 2 బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఈ కర్రీకి ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనం పకోడీలు చేసుకున్నాం కదా, అవి కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కర్రీకి తగ్గట్టుగా. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఎంత ఉన్నాయో అంతలా కట్ చేసుకోవాలి, మరి అంత పెద్దగా ఉంటే బాగోదు. దాన్ని తుంపుకోండి లేదా కట్ చేసుకోండి, అలాగా వీలైతే అలాగా. నేను చూపిస్తాను ఎంత ముక్కలు చేసుకోవాలనేది కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా, పల్లీలు అయితే వేసాను, వేపేసి ఈ కలర్లో వేగిపోతే పల్లీలు కూడా చాలా బాగుంటాయి. మరి నల్లగా వేగనీకండి, అసలు తినలేము. అండ్ ఆ పక్కన పకోడీలు చూసారు కదా, నేనైతే చిన్నగా కట్ చేసి పెట్టాను. ఇంకా ఇక్కడ ఏంటంటే సాల్ట్ అండ్ కారం మెయిన్ మనకి ముఖ్యం కదా, ఇవి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ మన ప్రతి కర్రీస్కి, కానీ ఈ కర్రీకి అంత అవసరం లేదు. అండ్ మామూలుగా మనం పోపు పెట్టాలి. అండ్ బుడ్డి ప్యాన్ ఎప్పుడు చూస్తారు కదా, ఈ కర్రీకి 1/2 స్పూన్ ఉప్పు 1/2 స్పూన్ కారం సరిపోద్ది. ఓన్లీ బెండకాయలకి సరిపడానే. ఇది ఒక ఫ్రై కర్రీ అండి, జస్ట్ మనము డ్రై ఫ్రై చేస్తున్నాము అంతే. ఇంక ఇక్కడ పకోడీ ముక్కలు చూసారు కదా, కట్ చేసాము. అండ్ కలర్ఫుల్గా ఉంది కదా, మనకి ఫంక్షన్స్లో పెడతారు, హోటల్స్లో కూడా ఇలాంటి ఫ్రైస్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కలర్ కాంబినేషన్ అండ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. పోపు అయితే కంపల్సరీ పెట్టాలండి, పోపు పెట్టచ్చా లేదని మళ్ళీ అడుగుతారేమో, పోపు కంపల్సరీ పెట్టాలి. ఇందులో ప్రత్యేకంగా మినపగుండ్లే తాలింపుకి వాడాలి.
మినపగుండ్లు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆవాలు జీలకర్ర ఇష్టమైతే వాడుకోండి, లేకపోతే లేదు. నాకైతే వాడటం ఇష్టం లేదు, అందుకనే వాడలేదు. ఇంకా ఓన్లీ మినపగుండ్లు అండ్ ఎండుమిర్చి అండ్ కరివేపాకే యాడ్ చేశాను. కంపల్సరీ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ మూలన బాగుంటుంది. నాకైతే భయం కరివేపాకు యాడ్ చేసినప్పుడు చిమ్ముతుంది కదా, అందుకని. ఇంక ఇక్కడైతే పోపు పెట్టేసుకున్నాం అండ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే, చాలా సింపుల్. పకోడీ వేసేసుకొని బెండకాయ ముక్కలు వేయించుకొని మామూలు బెండకాయ ఫ్రై చేసుకున్న దానికన్నా తక్కువ టైమే పడుతుంది మనకి. టేస్ట్ వైజ్గా అయితే బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్స్కి అయితే ఇంకా బాగుంటుంది. నార్మల్ రెగ్యులర్గా అయితే రసం కాంబినేషన్ ఉంటేనే మనం తినగలమండి. ఉట్టి కర్రీ లాగా రైస్లోకి అయితే మిక్స్ అవ్వదు, జస్ట్ ఫ్రై లాగే కాబట్టి పిల్లలు కూడా ఇలా కలర్ఫుల్గా ఉందనుకోండి తినేస్తారు. ఈ కర్రీ చాలా బాగుంటుంది. అండ్ ఇంతవరకు అయితే మీకు ఇలా చూపించుండరు. బెండకాయ పకోడీ ఫ్రై అంటే వేరే రకాలుగా చూపిస్తారు, బెండకాయ పకోడీ అందులో ముంచేసి వేయడం. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ, కాకపోతే ఇది ఆల్రెడీ తెలిసిన రెసిపీయే. అండ్ నేను చేసే వర్క్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా. నేను చేసే వర్క్ని ఈరోజు కొంచెం కొంచెంగా మీకు పరిచయం చేస్తాను చూడండి. అండ్ ఇవన్నీ నాట్స్, ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ నాట్స్ అండి. కస్టమర్స్ వేయించుకున్న నాట్స్ చూసారు కదా. ఇవన్నీ నేనే డిజైన్ చేపిస్తాను ఇలా డిఫరెంట్గా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. నేను కస్టమైజేషన్స్, డ్రెస్సెస్, బ్లౌజెస్, ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్ అన్నీ చేపిస్తా. అండ్ ఇవి కూడా వచ్చేసి టజిల్స్ అండి. ఇవి టజిల్స్ అనేవి మొత్తం కూడా కస్టమైజేషనే, ఇలా కావాలని అడుగుతూ ఉంటారు. ఇదొక టైపు. ఇది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనము 250 నుంచి 1000 రేంజ్ వరకు కస్టమైజేషన్ అనేది అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఎలిఫెంట్స్ ఫేమస్ కదా, ఇలాగ పెట్టించుకుంటారు, లేదా కింద ఎలిఫెంట్ వచ్చేలాగా అలా పెట్టించుకుంటూ ఉంటారు. అండ్ ఇదొక టైప్ అండి. అండ్ ఇవి చూడండి, దగ్గరగా కూడా చూపిస్తాను, ఎంత బాగున్నాయో కదా టజిల్స్ అయితే. ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇవన్నీ కూడా కస్టమైజ్డే. మీరు ప్లెయిన్ శారీ ఇచ్చినా కూడా అవుతుందండి, దానికి నాట్స్ ఉంటేనే చేయాలన్న ఇదైతే ఏం లేదు. అండ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ కస్టమైజ్డే. అండ్ నేను వచ్చేసి లెమన్ వాటర్ చేసుకుందాం. అండ్ లెమన్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. మా మామయ్య గారు వచ్చారు, తెచ్చారు. ఇప్పుడు అడుగుతారేమో మీ మామయ్య గారిని చూపించమని. మా ఇంట్లో అయితే లేరైనా, మా ఆడపడుచు గారి ఇంటి దగ్గర ఉన్నారు. నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదని చెప్పాను కదా, నాకు క్యారియర్ కూడా ఆవిడే పంపించారు అన్నాను కదా. సో అందుకని కొంచెం ఒక 1 వీక్ ఆయన హెల్త్ బాగాలేదనే వచ్చారు. మళ్ళీ ఇప్పుడు నాకు బాగోలేదు కదా, నేను కొంచెం అంత బాగా చూసుకోలేను అనిపించింది నాకే. అందుకని కొంచెం నీరసం దగ్గరికి వస్తే కొంచెం అటు ఇటుగా అయినా కొంచెం లేట్ అయినా పర్లేదులే అనేసి అనుకున్నాము. అందుకని అక్కడ ఉన్నారు. అండ్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వస్తారు ఇక్కడికి, హెల్త్ కొంచెం తగ్గిన తర్వాత. ఇంకా వస్తా ఏంటంటే కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఇలాంటివన్నీ తెచ్చారు. ఇంకా ఇవన్నీ కూడా మేము కట్ చేస్తే మా హస్బెండ్ పిండుతున్నారు. ఎందుకంటే నాకు కొంచెం చేతులు ఇవన్నీ కూడా నొప్పిగా ఉన్నాయి, పిండలేకపోతున్నాను. అడిగిన రిక్వెస్ట్ చేస్తే పిండుతున్నారు. అండ్ ఇక్కడైతే గ్లాసెస్ తీసుకున్నాను, ఆల్రెడీ మీకు చూపించాను. కంపెనీ కూడా మిస్టర్ బట్లర్ అండి, చాలా బాగున్నాయి బాటిల్స్ అయితే. డ్యూరబిలిటీ బాగున్నాయి అండ్ థిక్నెస్ కూడా బాగుంది. చాలా రోజుల నుంచి, ఒక 3-4 మంత్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను కదా, మంచిగా ఉన్నాయండి. అండ్ చూసారు కదా బాటిల్లో ఇలా గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకోవడం మూలన మనకి ఎక్కువ కాలం కూడా నిలువ ఉంటాయి. అండ్ స్మెల్ అది కూడా రాదండి. ఈ గ్లాస్ బాటిల్స్ క్లీన్ చేసుకుని హాట్ వాటర్తో మనకి స్మెల్ ఉండదు, అదే వేరే బాటిల్స్ అయితే మనకి స్మెల్ వస్తాయి. అండ్ వడకట్టుకొని పోసుకోవాలండి, లేకపోతే స్టోర్ ఇందులో పల్ప్ ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే ఫంగస్ వచ్చేస్తుంది ఫాస్ట్గా. మనము ఆ పల్ప్ అనేది రాకుండా ఇలాగ చక్కగా వడకట్టుకొని కనుక ఇలాగ బాటిల్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక 3-4 మంత్స్ అయినా ఉంటుంది పాడవకుండా. అండ్ కొంతమంది ఏంటంటే కర్రీస్లోకి వాడుకోవడానికి అయితే కొంచెం హీట్ చేసుకుంటారు, కొంచెం కాదులేండి బాగానే హీట్ చేసుకుని అది సగం అయినంత వరకు ఉంచుకుంటారు. అది ఒక పాకంలాగా వస్తుందండి. ఆ పాకాన్ని ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని ఓన్లీ కర్రీస్లో యూస్ చేసుకోవడానికే పనికొస్తుంది. చాలా పుల్లగా ఉంటుందండి, ఎవరో చెప్పారని ఒకసారి ట్రై చేశాను. అండ్ చట్నీస్లోకి చేసినప్పుడు ఎక్కువ ఏంటంటే
ఇటు సైడ్ వాళ్ళు కొంచెం అలాగే చేస్తున్నారు, ఎండలో ఎండబెట్టేయడం, ఒకరోజు బాగా ఎండ వచ్చినప్పుడు, లేదంటే దాన్ని వేడి చేయడం అలా చేస్తున్నారండి. కాకపోతే నాకేంటంటే అలాగ నచ్చలేదు. కొంచెం వేడి చేయడం వల్ల చేదు వస్తుంది అంటున్నారు, చాలామంది అనుకుంటారు కదా. చేదైతే ఏమి ఉండదండి. చేదు ఎందుకు వస్తుందంటే ఇత్తులు తగిలితేనే చేదు వస్తుంది. ఇత్తులు లేకుండా మనం ఎలా స్టోర్ చేసుకున్నా ఉంటుంది. ఇత్తులు తగలకుండా ఉండాలి అంతే. ఇందు లోపల ఇత్తులు వస్తాయి కదా, అవి హీట్కి తగిలితే చేదైపోతుంది, మొత్తం అంతా చేదైపోతుంది. అది రాకుండా చూసుకుంటే మనకు బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా అయితే నేను వడకట్టేసుకున్నాను నీట్గా. ఇంకా పల్ప్ అనేది మాత్రం అస్సలు రానియకూడదు. అండ్ చూసారు కదా, ఒక 1/2 లీటర్ సుమారు అయింది, ఒక 60-70 కాయలు పిండితే. కొంచెం రసం అనేది తక్కువగా ఉంది, అందుకని కొంచెం ఎక్కువ టైమే కష్టపడాల్సి వచ్చింది. అండ్ ఈ నిమ్మకాయలు కూడా నేను పడేను పౌడర్ చేసుకుందాం మనము మన ఫేస్ ప్యాక్స్కి అండ్ బాడీ పౌడర్స్లోకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఐగ్లో అండి, వివా ప్రొడక్ట్స్లోది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వివా ప్రొడక్ట్స్ గురించి వీడియోనే చేశాను. అండ్ ఐగ్లో గురించి మరీ ముఖ్యంగా చెప్పాలి, ఇదేంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా వాడచ్చు. అండ్ ఇది కుంకుమ పువ్వు బేస్డ్ అండి, కాశ్మీర్ వ్యాలీ కుంకుమ పువ్వు అండి. ఇదైతే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇదేంటంటే శాకెట్సే ఉంటాయి ఇందులో, మనం డైరెక్ట్గా తీసుకునేలాగా ఉంటుందండి ఇది వచ్చేసి. అండ్ మనం ఫేస్కి యూజ్ చేసేది ఏం కాదు, ఇన్నర్గా తీసుకుంటే మనకు అవుటర్గా గ్లోయింగ్ అనేది బాగా ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ ప్రొడక్ట్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను 100% రిజల్ట్ చూశాను. మీకు చెప్పాను కదా, జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది నా నుంచి వస్తుంది అనేసి. ఒకవేళ ప్రమోషన్స్ చేయాలన్నా జెన్యున్గా ఉండే ప్రమోషన్సే చేస్తానండి అనేసి. అండ్ ఇది ప్రమోషన్ వీడియో కాదు, నేను చెప్పాను ఆల్రెడీ ముందే, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది. అండ్ గ్లోయింగ్ వైజ్గా కూడా స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ వచ్చింది దీనివల్లేనండి. ఐగ్లోలో 4 ఫ్లేవర్స్ ఉంటాయి. అండ్ 4 ఫ్లేవర్స్లో 4 సాకెట్స్ ఉంటాయి. అండ్ ఎన్నో వస్తాయో ఐడియా లేదండి, ఒక 20 or 28 అలాగ వస్తాయి, 25 or 28 వస్తాయి. మనం రోజుకి ఒక సాకెట్ తీసుకోవడమే, చాలా గ్లోయింగ్ వస్తుంది. ఇదైతే చూసారు కదా, ఇదైతే సాకెట్ లిక్విడ్ బేస్లో ఉంటుంది. అండ్ చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్గా కూడా. అండ్ గ్లోయింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు. మీకు ఇలాంటి ప్రొడక్ట్స్ నేను పరిచయం చేద్దామని ఎప్పటి నుంచో యూజ్ చేస్తాను, నాకు రిజల్ట్ వచ్చాక. అది కూడా మీరు అడుగుతున్నారు ఎలా గ్లో వస్తున్నారు, బ్యూటీ టిప్స్ ఏమన్నా చెప్పండి అని అడుగుతున్నారు. బ్యూటీ టిప్స్ కూడా చేస్తున్నాను. అండ్ బ్యూటీ టిప్స్ చేస్తే అంత పెద్ద ఎక్కువ రిజల్ట్ వచ్చేది అయితే నేను చెప్పను. ప్రతిరోజు చేయడం అనేది అయితే కష్టం అందరికీను. ఇలాంటివి అండ్ ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయండి. ఇవైతే చాలా న్యాచురల్గా కూడా, ఖచ్చితంగా మీరు ట్రై చేయాలని ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే సగ్గుబియ్యం, ఈవినింగ్ టైం సగ్గుబియ్యం చేశాను మా బొడ్డుదాని కోసం. అండ్ చూడండి, అంటుంది, యాక్ అంటుంది, ఎన్ని వేషాలు వేసిద్ది అంటే అన్ని వేషాలు వేసిద్ది. స్నానానికి రెడీ చేసినప్పుడు మాత్రమే పెడతాను. అంటే ఆల్రెడీ ఖర్జూరకాయ తినేసింది, అదే కళ్ళ దగ్గర అంటుంది. దీనికి ప్రోటీన్ ఎక్కువ తింటుంది కానీ ఫుడ్ తక్కువ తింటుంది. అంటే ఐరన్కి ఖర్జూర పళ్ళు తినిద్ది ఒక 5-6, అండ్ ఒక 2 eggs తినిద్ది, ఇలాంటివి తినిద్ది. కానీ అన్నం దగ్గరకు వచ్చేసరికి అనిద్ది. ఇదొకటి ఈవిడతో ప్రాబ్లం అండి, రితికాతో. అండ్ చూశారు కదా, వద్దు అంటుంది, అలాగే బలవంతంగా కూర్చోబెట్టి పెడుతున్నాను. అండ్ తినిద్ది, ఇష్టమే, కానీ నాటకాలు వేస్తుంది. చూసారా ఎన్ని నాటకాలు వేస్తుంది అంటే అన్ని నాటకాలు వేస్తుంది. ఒకసారి నాకు బాగా కోపం కూడా వచ్చింది. అండ్ చూడండి ఎలా పెడుతున్నాను. అండ్ స్నానానికి రెడీ చేయించినప్పుడు మాత్రమే లిక్విడ్ ఫుడ్స్ పెడతాను. అండ్ నిన్న రెస్టారెంట్కి వెళ్ళాము, ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది. మేము ఆల్రెడీ చెప్పాను కదా, నేను బయట ఇప్పుడు వర్క్స్ చేయించాల్సి వస్తుంది, నేను తిరగాల్సి వస్తుంది బాగా. అండ్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్క్ టెన్షన్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది. అందుకని ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం బిర్యానీ తీసుకొని వెళ్ళాను, అది కూడా మాకు తెలిసిన వాళ్ళ రెస్టారెంట్లో. అండ్ ఇక్కడ చూసారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనేది పిల్లి ఉంది, వైట్ కలర్ది, ఎంత బాగుందో.
అండ్ ఒకసారి మీకు నేను చేయించే మగ్గం వర్క్స్ కూడా చూపించాలనుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నా బ్లౌజేలండి. అది కూడా చూసారు కదా, ఆల్రెడీ నా వర్క్స్ బ్లౌజెస్లో చూసే ఉంటారు. ఆదుకున్న బ్లౌజ్ కూడా నాదే. అండ్ వర్క్స్ చేపిస్తున్నాను. ఇంకా 2 రోజులు పోతే అస్సలు ఖాళీ ఉండదు కదా, ఒకటి పెట్టించేస్తున్నాను. ఒక 7-8 చేయించేసుకుందాం అనేసి. ఎందుకంటే దసరా అనేది మాకు పెద్ద పండుగ అండి. యాక్చువల్గా మాది తెలంగాణలో బాగా చేస్తారు. నాకు ఇష్టమైన పండుగ కూడా అదే. ఎందుకంటే బతుకమ్మ పండుగ ఉంటుంది కదా, అందుకని ఫ్లవర్స్తో ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది. అండ్ మాకైతే చాలా మరీ ముఖ్యంగా అన్ని పండుగల్లో కన్నా బతుకమ్మ పండుగ అంటేనే ఇష్టం. అండ్ ఇక్కడ అందుకని చిన్నగా అయితే స్టార్ట్ చేయించాను. వర్క్ కూడా బాగా బిజీ అయిపోయాను. పద్దాకలా అటు ఇటు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ వర్షం చూసారా, కుంభ వర్షం లాగా కురుస్తుందండి. చాలా దారుణంగా కురుస్తుంది. అండ్ చూసారా ఎంతవరకు కొట్టేసిందో. మొక్కలకైతే వాటర్ పోసే పని లేదు, చాలా హ్యాపీగా ఉంటాయి అవైతే మాత్రం. అండ్ మగ్గం వర్క్స్ అండ్ కంప్యూటర్ వర్క్స్ కూడా చేస్తాను కదా, అందులో ఒకటైతే ఇదే. అండ్ మీకు నా వర్క్స్ అయితే నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ నేను చేసే పని కూడా ఫుల్ఫిల్గా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేద్దాం ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడ న్యూస్లు అనుకుంటే షేర్ కూడా చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.